మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాకిర్ పఠాన్. నేడు దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు పైన తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పీలేరు మండలంలోని ముస్లిం అసోసియేషన్ తో పాటు ముస్లిం జేఏసీ, ముస్లిం జమాత్ ముక్త కంఠంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ తీర్మానించారు. అలాగే ఈ బిల్లును ఆమోదిస్తే దశల వారీగా తమ ఆందోళన చేపట్టి ఈ బిల్లును అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. నేను జామియా మసీద్ ముతవల్లి అలావుద్దీన్ మాట్లాడుతున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ సవరణ చట్టం బిల్లు గురించి మాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఈ సవరణ బిల్లును మేము వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సవరణ చట్టము చాలా వరకు ముస్లింలకు అన్యాయం చేసే విధంగా ఉంది. కాబట్టి మేము అందరము దేశవ్యాప్తముగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఈ వక్ఫ్ అనేది మా చక్రవర్తులు, నవాబులు, రాజులు ఇచ్చినటువంటి దానం. అది వక్ఫ్ అంటే దానము. ఈ విధంగా ఇచ్చినటువంటి దానాన్ని చాలా వరకు ఈరోజు ఈ చట్టము తీసుకుని వచ్చి ఈ చట్టములో అన్య మతస్థులకు సభ్యత్వం కల్పించాలని ప్రభుత్వము ఈ చట్టం చేస్తున్నది. ఏ హిందూ చట్టములో, ఏ హిందూ ఎండోమెంట్ లో కానీ, ఏ సిక్కు ఎండోమెంట్ లో కానీ ఇలాంటి అన్య మతస్థులకు తావు లేకుండా చేశారు. కానీ మా ముస్లిం ఈ వక్ఫ్ బోర్డ్ లో కమిటీలో అన్య మతస్థులకు చోటు కల్పించడం అనేది చాలా బాధ కలిగిస్తా ఉంది. కాబట్టి ఈ విధముగా చేయడం అనేది మా ముస్లిం కమ్యూనిటీకి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేవలము మా ముస్లిం సోదరులు మాత్రమే ఈ కమిటీలో ఉండాలి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. వేరే మతస్థులకు మా వక్ఫ్ బోర్డులో స్థానం కల్పిస్తే మేము ససేమిరా ఒప్పుకోము. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము. కాబట్టి దీన్ని మరోసారి ప్రభుత్వం ఆలోచించి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను పీలేరు మండలానికి గవర్నమెంట్ సర్కాజీ అండి. ఇప్పుడు వక్ఫ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎవరైనా దేవాదాయ శాఖలకు తన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి దేవుని యొక్క పుణ్యకార్యం కొరకు అతను ఉపయోగించేటకు దాన ధర్మాలు తోరపర్ అగర్ ఇచ్చేస్తే ఆ ప్రాపర్టీస్ని దేవాదాయ శాఖలు మరియు ఆ కమిటీ సభ్యులు ఆ విధముగా అదే పని మీద అదే దేవుని యొక్క సన్నిధిలో ఆ నేలని ఆ ప్రాపర్టీస్ని ఉపయోగిస్తారు. తో ఈ పనిని అని దేవుని యొక్క పేరు మీద ప్రాపర్టీస్ని వదులటకు వక్ఫ్ అనేది అని అర్థం. ఇదిలో మనము సన్నిధులతో అవుతామని భావిస్తారో అది వక్ఫ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వచ్చి వాళ్ళు దానికి అడ్మినిస్ట్రేటింగ్ చేస్తారు. కానీ ఇంతవరకు ఇలా జరుగుతున్న విషయంలో ఏ గవర్నమెంట్ కానీ, అది లోకల్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ, రాష్ట్ర గవర్నమెంట్ అయినా కానీ దానిలో జోక్యం చేసుకునేది ఇంతవరకు మేము చూడలేదు, జరగలేదు. కానీ ప్రస్తుత గవర్నమెంట్ మన ఇస్లాం మజహబ్లో, మన ఇస్లాం మతంలో ఇలాంటి వక్ఫ్ టైటిల్ పెట్టి జోక్యం చేయటం తగదు. మాకు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేయటం అనేది మా ముస్లిం సోదరులందరికీ చాలా వ్యతిరేక భావన కలిగించడం ఇది మాకు మంచిది కావట్లేదు. మేము దీనికి ఒప్పుకోవటం లేదు. అదే విధముగా కొన్ని సోషల్ వర్కర్స్ కోసం ప్రాపర్టీస్ ఉపయోగించబడుతున్నాయి. వాటికి ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ లేవు. అలాంటి సమయంలో అలాంటి ప్రాపర్టీస్ మీద ఇప్పుడు జరగబోవు గవర్నమెంట్ ద్వారా అధికారం చలాయిస్తే డాక్యుమెంట్స్ చూపించమని చెప్పబడితే వాళ్ళు ఏ విధమైన డాక్యుమెంట్స్ చూపిస్తారండి? ఎక్కడి నుంచి తెస్తారండి? ఆ కాలం నుంచి వాళ్ళు జరిపిస్తున్నారు, ఆ కాలం నుంచి మదరసాలు నడిపిస్తున్నారు, ఆ కాలం నుంచి మసాజిద్లు నడిపిస్తున్నారు, ఆ కాలం నాటి నుండి ఖాన్ఖాలు నడిపిస్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అడిగితే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? డాక్యుమెంట్స్ లేదంటే ఆ ప్రాపర్టీస్ వక్ఫ్వి కావు అని వీళ్ళు ఏం చేస్తారు? జప్త్ చేసుకోబడుతుంది, జప్త్ చేసుకోబడతాయి.
ఇలాంటి విషయాలు చాలా తకరార్లకు, చాలా తగాదాలకు, చాలా అల్లర్లకు దారితీస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి పనులు చాలా ముస్లిం సోదరులందరికీ వాళ్ళ భావనకు, వాళ్ళ మనసుకి, వాళ్ళ ఇస్లాం మతానికి కించపరిచే విధంగా ఉన్నందున మేమందరము ముస్లిం సోదరులము, మన పీలర్ మండల ముస్లిం సోదరులు అందరూ అదే విధముగా రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులు అందరూ అదే విధముగా ఆల్ ఇండియా మొత్తం ముస్లిం సోదరులు అందరూ దీనికి తీవ్రంగా ఖండిస్తున్నారండి.